హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈరోజు మన ఛానల్లో రీజనింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న సీటింగ్ అరేంజ్మెంట్ లో 15 to 20 మార్క్స్ ష్యూర్ గా ఎగ్జామ్ లో వస్తాయి నాన్న. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సెట్ అండ్ నెంబర్ పజిల్ నాన్న. సెట్ అండ్ నెంబర్స్ ఎంతమంది కూర్చుంటారో తెలియదు నాన్న. విడిగా అయితే 10 people 5 people ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ లీనియర్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్, ఏదైనా అరేంజ్మెంట్ అన్నది చెప్తాడు. కానీ మన ఈ సెట్ అండ్ నెంబర్ లో ఏంటి అంటే పర్సన్స్ ఎంతమంది అన్నది చెప్పడు. మనం అన్ని పాయింట్స్ ప్లాట్ చేసిన తర్వాత ఎంతమంది అన్నది మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ గా ఏమన్నాడు చూడండి, a certain number of people are sitting in a straight line అన్న. సెట్టైన్ ఎంతమందో తెలీదు, కొంతమంది అని అంటున్నాడు. ఎలా కూర్చున్నారంట, సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ లో కూర్చున్నారు. ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, అందరూ నార్త్ సైడే ఫేస్ చేస్తున్నారంట. ఎంతమందో తెలియదు కాబట్టి మనం డ్రా చేసుకోవడానికి ఏం లేదు అరేంజ్మెంట్. సో నెక్స్ట్ ఎం సిట్స్ ఎయిత్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. జే కి ఎయిత్ లెఫ్ట్ లో ఎం అంట. ఎం ఎక్కడ పెట్టాలో తెలియదు, జే ఎక్కడ పెట్టాలో తెలియదు. ఎన్ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ కే. మనం ఫస్ట్ గా ష్యూర్ గా ప్లాట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పి సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. నా ఎక్స్ట్రీమ్ ఎండ్ గురించి మాట్లాడుతున్నాడు. పి అనేవాడు థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్. చెప్తున్నాడు ఎక్కడి నుంచి, రైట్ ఎండ్ లో నుంచి. పి సిట్స్ థర్డ్ నా రైట్ ఎండ్. 1 2 3. దిస్ ఈస్ ద రైట్ ఎండ్ అన్న. ఫస్ట్ సెకండ్ థర్డ్. నేను 2 పాసిబిలిటీస్ డ్రా చేస్తున్నాను, అవసరం అయితే ఇంకో పాసిబిలిటీ డ్రా చేసుకున్నాను. పీ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. ఎక్స్ట్రీమ్ ఎండ్ 1 2 3. ఓకే. ఓ సీట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. పీకి ఇమ్మీడియట్ లెఫ్ట్ లో అంట. పి లెఫ్ట్ హ్యాండ్ ఇటే కదా. ఓకే. నెక్స్ట్ ఓన్లీ 6 people సిట్ బిట్వీన్ ఎన్ అండ్ ఓ. ఎన్ కి ఓ కి మధ్యలో 6 people అంట. నాన్న ఓ ఇక్కడ ఉన్నాడు, రైట్ సైడ్ లో కుదరదు కాబట్టి లెఫ్ట్ లో. 6 people అన్నాడు కాబట్టి 1 2 3 4 5 6. ఓకి ఎన్ కి మధ్యలో 6 people. 1 2 3 4 5 6. ఓకే కదా. నెక్స్ట్ ఎల్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కే అండ్ జే. కే జే తెలియదు కాబట్టి అది హోల్ చేద్దాం. ఎన్ కి ఓ కి రిలేటెడ్ పాయింట్స్ చూద్దాం. ఎన్ ఓ పి. ఇక్కడ చూడండి అన్న, ఎన్ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ కే. కే కి ఫోర్త్ రైట్ లో ఎన్ ఉండాలంట. నాన్న ఎన్ ఇక్కడ ఉన్నాడు, కే కి ఫోర్త్ రైట్ లో 1 2. కే ఇక్కడ ప్లాట్ చేస్తే ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్ లో ఎన్. కే కి ఫోర్త్ రైట్ లో ఎన్ 1 2 3 4. 1 2 3 4. కే కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్ లో ఎన్. ఓకే. ఇంకా కే కి రిలేటెడ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. కే సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎం. కే అనే పర్సన్ సెకండ్ రైట్. ఎవరికి, ఎం కి సెకండ్ రైట్ లో కే. ఎం ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. నెక్స్ట్ ఎం కి, కే కి, ఎన్ కి, ఓ కి, పి కి రిలేటెడ్ పాయింట్స్. ఎం సిట్స్ ఎయిత్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. జే కి ఎయిత్ లెఫ్ట్ లో ఎం అంట. జే కి ఎయిత్ లెఫ్ట్ లో. జే ఇక్కడ ప్లాట్ చేసాం అనుకున్నానా. 1 2 3 4 5 6 7 8. ఓకేనా. ఇక్కడే 1 2 3 4 5 6 7 8. అలా కాకుండా జే ఇక్కడ ప్లాట్ చేస్తే రాదు కదా. జే కి ఎయిత్ లెఫ్ట్ లో ఎం ఉండాలంటున్నాడు. జే ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇంకా ఎల్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ కే అండ్ జే. కే కి జే కి బిట్వీన్ లో ఎవరు ఉండాలంట నాన్న, ఎల్. కే జే బిట్వీన్ లో ఎల్ 1 1 1 1. ఎల్ కే జే బిట్వీన్ లో 1 1 1 1. ఇక్కడ ఎల్. ఇంకా ఫస్ట్ నుంచి ఏమేం కండిషన్స్ అన్ని ప్లాట్ చేస్తాం లేదో చెక్ చేసుకుంటూ వద్దాం. యామ్ సిట్స్ ఎయిత్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. జే కి ఎయిత్ లెఫ్ట్ లో ఎం.
1 2 3 4 5 6 7 8 ఓకే ఫస్ట్ కండిషన్ ఓకే and sits fourth right of k k కి ఫోర్త్ రైట్ లో 1 2 3 4 ఇప్పటి వరకు వచ్చిన పాసిబిలిటీస్ అన్ని సేమ్ అంటే 2 పాసిబిలిటీస్ ఒకేలాగా వచ్చాయి చెక్ చేద్దాం ఎక్కడ డిఫరెన్స్ వస్తాయి p sits third from the extreme right end extreme right end లో థర్డ్ ప్లేస్ ఓకే o sits to the immediate left of p p కి immediate left లో only 6 people sit between n and o n కి o కి between లో 6 1 2 3 4 5 6 ఓకే l sits exactly between k and j k కి j కి between లో l ఓకే only 10 people sit to the left of j నానా j కి లెఫ్ట్ లో ఎంతమంది ఉండాలంటే 10 పీపులే ఉండాలి j ఇక్కడ లెఫ్ట్ లో 1 2 3 4 5 6 7 8 9 10 9 10 అంతకు మించి ఉండకూడదు కదా ఓకే as many people sit between m and j m కి j కి బిట్వీన్ లో ఎంతమంది ఉంటారో యాజ్ బిట్వీన్ j and q m కి j కి బిట్వీన్ లో ఎంత ఉంటే j కి q కి బిట్వీన్ లో కూడా అంతే ఉండాలంట నాన్న m j బిట్వీన్ ఎంతమంది ఉన్నారు 1 2 3 4 5 6 7 j కి q కి కూడా 7 ఉండాలి j 1 2 నాన్న m ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కదా బిట్వీన్ లో 7 ఉన్నారు రైట్ సైడ్ లో వస్తాడు q 7 ఉండాలి బిట్వీన్ లో 1 2 3 4 5 6 7 ఓకేనా m కి j కి బిట్వీన్ లో 7 రైట్ లో కూడా q నెక్స్ట్ k సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ m m కి సెకండ్ రైట్ లో k m ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ నో వన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ t t కి లెఫ్ట్ లో ఇంకెవరు ఉండకూడదంట అంటే t ఎక్కడ ఉండాలన్నా లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లోనే ఉండాలి ఇంకా వాళ్ళకి లెఫ్ట్ లో ఇంకెవరు ఉండద్దు సో అన్ని పాయింట్స్ చదువుకుంటూ వచ్చాము అన్ని ప్లాట్ చేసేస్తాం కదా 2 పాసిబిలిటీస్ సేమ్ అంటే ఈ క్వశ్చన్ కి సింగిల్ పాసిబిలిటీ ఎనఫ్ నాన్న ఎక్కడ రూల్డ్ అవుట్ కేసు రాలేదు సేమ్ పాసిబిలిటీసే వచ్చేసాయి చూడండి అన్ని కండిషన్స్ ప్లాట్ చేసామో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పాయింట్ వైజ్ గా అన్ని పాసిబిలిటీస్ ప్లాట్ చేసేసాగా ఒకసారి చెక్ చేద్దాం ఎంతమంది పర్సన్స్ మనకు తెలియదు కదా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 టోటల్ 19 మెంబర్స్ వచ్చారు నాన్న ఓకే వీటి మీద ఉన్న క్వశ్చన్స్ చూద్దాం చూడండి నాన్న మన అరేంజ్మెంట్ ప్లాట్ చేసేసాం సెట్ నెంబర్ పజిల్ లో సో ఇప్పుడు ఫస్ట్ గా ఏమంటున్నాడు చూడండి హౌ మెనీ మెంబర్స్ ఆర్ సీటింగ్ ఇన్ ఏ రో నాన్న టోటల్ రోలో ఎంతమంది ఉన్నారు మనం ఆల్రెడీ ఇందా కౌంటింగ్ చేసి 19 వేసాం మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 so 19 is the correct answer how many members are seating between m and l m కి l కి బిట్వీన్ లో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు m l 1 2 3 4 4 is the answer who among is the following people sits immediate right of l l కి immediate right లో ఎవరు ఉన్నారు అంటున్నాడు l immediate right లో ఎవరు ఉన్నారు n కదా n is the answer who sits extreme right end నాన్న రైట్ ఇదే కదా లెఫ్ట్ ఇది మన లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే అది లెఫ్ట్ మన రైట్ హ్యాండ్ ఏదైతే అది రైట్ సో రైట్ ఎవరున్నానన్నా క్యూ ఆప్షన్ సో సెట్ అయిన నెంబర్ పజిల్ ఇలా డ్రా చేస్తాను నాన్న ఏం లేదు వాడు చెప్పిన కండిషన్స్ అన్ని ప్లాట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం డైరెక్ట్ గా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోవడమే సీటింగ్ అరేంజ్మెంట్ లో సెట్ అయిన నెంబర్ పజిల్ ఇంపార్టెంట్ నాన్న అయితే స్ట్రైట్ లైన్ లో ఫేసింగ్ నార్త్ లేదు కొంచెం పేపర్ డిఫికల్ట్ ఉంది అంటే ఫేసింగ్ సౌత్ లేదు అంటే ఫేసింగ్ నార్త్ కాకపోతే సెట్ ఏ నెంబర్ హౌ మెనీ పర్సన్స్ అనేది వాడు చెప్పడు మనం ఫైనల్ గా డ్రా చేసి ఎంత మంది అనేది మనమే ప్లాట్ చేయాలి నాన్న సో మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్